ఇక మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో వర్షం కురిసింది. ఒకవేళ పాప చుట్టుపక్కల ప్రాంతంలోనే తప్పిపోయి ఉండి ఉంటే, లేదా ఏదైనా ప్రమాదానికి గురై ఉండి ఉంటే, వర్షానికి ముందు లేదేదా తర్వాతైనా ఏదో ఒక ఆనవాలు దొరికే అవకాశం ఉండేది. కాని పోలీసులు, గ్రామస్తులు కలిసి మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా సమీపంలోని చెరువులు, కాలువలు, నీటిగుంటలు కూడా పూర్తిగా తనిఖీ చేశారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. మరోవైపు అడవిలో క్రూర జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. అందుకోసం ప్రత్యేకంగా మాంసం ఉంచి పరిశీలించారు. అటవీశాఖ అధికారులు కూడా మొత్తం ప్రాంతాన్ని తనిఖీ చేశారు. అయినప్పటికీ ఎలాంటి క్రూర జంతువుల ఆనవాళ్లు కనిపించలేదు. దీనిని బట్టి అడవిలో పాపకు ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా ఆధారాలు లభించేవని అధికారులు భావిస్తున్నారు. ఇక తర్వాత పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా విచారణ చేపట్టారు. 7 మొబైల్ టవర్ల పరిధిలో దాదాపు 6000 ఫోన్ కాల్స్ను విశ్లేషించారు. అనుమానాస్పదంగా కనిపించిన వివరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. అయితే ఇప్పటివరకు ఆ కాల్ డేటాలో కూడా కేసుకు ఉపయోగపడే కీలక ఆధారాలు దొరకలేదని సమాచారం. గ్రామంలోని ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ఎక్కడా కూడా పాపకు సంబంధించిన ఆనవాళ్లు తుని చిన్నారి జాహ్నవి అదృశ్యమైన కేసుకు సంబంధించి దాదాపు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుపై ఇప్పటికే అనేక విశ్లేషణలు, అనేక అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం, ఇప్పటివరకు జరిగిన సెర్చ్ ఆపరేషన్, అలాగే బయటకు వచ్చిన వివరాలను పరిశీలిస్తే కొన్ని కీలక అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా జరిగిన ఘటనను ఒకసారి పరిశీలిస్తే 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో జాహ్నవి ఇంటినుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో పాపతో పాటు ఇంట్లో ఉన్న కుక్క కూడా బయటకు వెళ్ళినట్లు సమాచారం. అయితే పాప కనిపించకుండా పోయిన అరగంట తర్వాత ఆ కుక్క మాత్రం గ్రామంలోని గుడి దగ్గర కనిపించింది. దీనిని బట్టి 2 అవకాశాలు కనిపిస్తున్నాయి. పాప ముందుగా వెళ్ళి తర్వాత కుక్క వెళ్ళి ఉండొచ్చు, లేదా ఇద్దరూ కలిసి ఇంటినుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాపను కుక్కతో కలిసి చూసినట్లు సమాచారం. పాపను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించగా కుక్క గట్టిగా మురిగింది. దీంతో అతను అక్కడ్నుంచి గ్రామంలోకి వెళ్ళి విషయం చెప్పాడు. గ్రామస్తులు వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి పాప కూడా లేదు, కుక్క కూడా లేదు. అంటే ఆ కొద్ది నిమిషాల్లోనే ఏదో కీలకమైన ఘటన జరిగి ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరిగిన